హాయ్ ఫ్రెండ్స్, నా ఫేవరెట్ వెబ్ సిరీస్ రీచర్ 4వ సీజన్ వచ్చేసింది. 3 ఎపిసోడ్లు రిలీజ్ అయ్యాయి తెలుగు డబ్బింగ్లో అమెజాన్ ప్రైమ్లో. ఇక రీచర్ ఏం చేశాడో ఈ 3 ఎపిసోడ్లో చూద్దాం. వెబ్ సిరీస్ ఫస్ట్ ఎపిసోడ్ స్టార్టింగే ఓ స్త్రీ రైల్లో ప్రయాణిస్తూ అనుమానాస్పదంగా రీచర్ కనబడుతుంది. ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె చేతిలో ఏముందో తెలుసుకునే లోపు ఆమె తుపాకీతో కాల్చుకొని చనిపోతుంది. అసలు ఆవిడ ఎవరు, ఎందుకు కాల్చుకొని చనిపోయింది, ఆవిడ వెనకున్న పెన్ డ్రైవ్ కోసం వెతుకుతున్నది ఎవరు, అమీషా ఎవరు, ఆనా ఎవరు, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాలి. ఈ 3 పార్ట్లలో ఆ పెన్ డ్రైవ్ లో ఏముందో తెలుసుకోవడం కోసం రీచర్ ఏం చేశాడు అన్నదే చూపిస్తారు. ఆ పెన్ డ్రైవ్ ఎవరి దగ్గర ఉందని అనుమానిస్తూ వెళ్తుంటారో వాళ్ళందరూ చస్తూ ఉంటారు. ఇలా ఈ వెబ్ సిరీస్ సాగింది. అక్కడక్కడ యాక్షన్ ఎపిసోడ్లు వస్తాయి. అవి ఏమంత గొప్పగా అనిపించలేదు, కానీ లైబ్రరీలో పుస్తకాల మధ్యలో షెల్ఫ్ల మధ్య పెట్టి నొక్కేసే సన్నివేశం, రక్తం కక్కించే సన్నివేశం బాగుంది. మిగిలిన యాక్షన్ సన్నివేశాలు ఏమీ ఆకట్టుకోలేదు. హీరోయిన్తో మంచి బంచిక్ సీన్ ఉంటుంది. ఫోన్లే ఈ 3 ఎపిసోడ్లో అదన్నా ఉంటుందా అంటే, మా ఊర్లో శ్రీలక్ష్మి థియేటర్లో మంచి మలయాళం సినిమాకి బంచిక్ సినిమాకి వెళ్తే కరెక్ట్గా సీన్ వేసేటప్పుడు స్టార్ట్ అవ్వగానే టప్మన్ రీల్ తెగిపోయినట్లు అయిపోయింది. ఈ వెబ్ సిరీస్లో ఆ సీన్ వచ్చేసరికి ఏం ఉండదు. ఇక రీచర్ పాత్రలో మన హీరో ఎప్పట్లాగే సేమ్ బాగానే నటించాడు. అయితే ఫస్ట్, సెకండ్ 2 సీజన్లు ఇచ్చినంత గ్రిప్ థర్డ్ సీజన్ ఇవ్వలేకపోయింది. కానీ పర్వాలేదు, థర్డ్ సీజన్ కూడా ఒక రేంజ్లో బాగానే ఉంటుంది. కానీ ఈ 3 ఎపిసోడ్లు, ఈ 4వ సీజన్ చూస్తే బోర్ కొట్టింది. అబ్బా ఎంతసేపు ఎతుకుతారా బాబా, పెన్ డ్రైవ్లో ఏముందిరా బాబు, చివరికి మళ్ళీ ఐడి కార్డులు కూడా ఎత్తుక్కుంటూ ఉంటారు. ఏంటో వెతుకులాటే ఎక్కువైపోయింది, యాక్షన్ తక్కువైపోయింది. పర్వాలేదు, ఈ సీజన్ ఎలాగైనా బాగుంటుంది అని అనిపించేలా మిగతా ఎపిసోడ్లు అయినా రిలీజ్ అవుతాయేమో చూద్దాం. 3 ఎపిసోడ్ల వరకు ఇప్పటి వరకు అయితే ఎక్కడ అద్భుతంగా కానీ, కనెక్ట్ అయ్యేలా కానీ, సూపర్గా ఉంది అనిపించేలా ఒక్కచోట కూడా అనిపించలే. హీరోయిన్ బాగుంటుంది, విలన్ గాడు ఎవరో తెలీదు, ఆ కాల్చుకున్నది ఎవరో ఎందుకు కాల్చుకుందో తెలీదు. ఈ 3 ఎపిసోడ్లు రిలీజ్ చేసి మళ్ళీ ప్రతి బుధవారం ఒక ఎపిసోడ్, మళ్ళీ నెక్స్ట్ వారం ఒక ఎపిసోడ్, ఇలా 5 వారాల పాటు దీన్ని సాగదీసి జనాల్ని హింసిస్తాడు అమెజాన్ ప్రైమోడు. ఎంతైనా ఫ్యాన్స్ కదా. మళ్ళీ ఆ 5 ఎపిసోడ్లు రిలీజ్ అయిపోయిన తర్వాత పూర్తి రివ్యూతో మీ ముందుకు వస్తా. ఇప్పటి వరకు ఈ 3 ఎపిసోడ్లకి ఈ రివ్యూ ఇది. ఫోటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎప్పట్లాగే సూపర్గా సాగింది. నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి. అద్భుతమైన లైటింగ్, అద్భుతమైన కలర్ కరెక్షన్ ఈ 3 ఎపిసోడ్లో కనబడ్డాయి. మీరు రీచర్ వెబ్ సిరీస్కి ఫ్యాన్ అయితే ఖచ్చితంగా చూడండి. ఈ వెబ్ సిరీస్కి ఈ 3 ఎపిసోడ్లకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?